హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? ఉండ్రాళ్ళ పాయసం అండి. ఈ వినాయక చవితికి మీరు చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఒకసారి చూసేయండి. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గా ఒక బాండీ తీసుకొని, ఒక కప్పు వాటర్ వేసుకొని, వాటర్ వేడయ్యాక కొద్దిగా బెల్లం తురుమును, ఒక స్పూన్ నెయ్య, చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముద్దలా చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఒక బాల్‌ను గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసి మరిగించుకొని, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి, ఒక కప్పు బెల్లం తురుమును, అది కరిగాక కొద్దిగా కొబ్బరి తురుమును, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఉన్న ఉండ్రాళ్ళను వేసి స్లోగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండి వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కాచి చల్లార్చిన పాలను, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా ఎంతో ఈజీగా, టేస్టీగా మీరు కూడా ఈ వినాయక చవితికి తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.